ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారికి ఎదురు చూసినా ఒక మనిషి స్టేజ్ క్లీన్ చేయాలి, ఇంకొకటి ఒక మనిషి ఇక్కడే సామాన్యం తీయడం, ఒక మనిషి ఒక కళ్యాణం తక్కువ మాట్లాడచ్చు ఎక్కబట్టి సూర్యకోటి సమప్రభా सर्वकार्येषु सर्वदा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम कुंडलीकाक्ष मंगलाय तनोहरि मंगलाय तनोहरि मंगलाय विघ्नराजा जय जगदीश महाराजा विघ्नराजा जय जगदीश महाराजा विघ्नराजा जय जगदीश महाराजा विघ्नराजा जय जगदीश महाराजा మన ఎంఎం స్వామి వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కళ్యాణంలో వచ్చిన వాళ్ళు కాకుండా వీధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తక్కువ చేయరు. సామాన్ తీసుకొని పైన పెట్టి కొద్దిగానే కూర్చుంటారు మంచిగా. వాళ్ళు తక్కువ చేయరు. వాళ్ళు సామాన్ తీసుకొని స్టేజ్ పైన పెట్టి ఆ కార్యకర్తలు ఎవరు వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా రాకుండా వాళ్ళందరూ తండ్రి ఎక్కాలంటే కష్టమైంది. వాళ్ళ దగ్గర సామాన్ తీసుకొని లోపల పెట్టేయండి. వాళ్ళు శివపార్వతి కళ్యాణం పైన కూర్చునే వాళ్ళు మాత్రమే నేను పెట్టారు.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పక్క చెప్పిన ఓం నమ శివాయ. మాటలు మాత్రం మాట్లాడొద్దండి. వేదిక పైన ఉన్నవారు ముఖ్యంగా మొట్టమొదటిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, వారి పరివారం మణిమాలమ్మ, మీ కోడళ్ళు ఈ యొక్క వేదికపైకి రావాల్సిందిగా మనవిస్తున్నాము. కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి త్వరగా ఈ యొక్క వస్తువుని ఇక్కడ తీసుకోవాలి. ఓం నమ శివాయ. అలాగే తెచ్చుకోవాలి. తెలుసుకున్నారా? తర్వాతగా రచితక్క అబ్బాయి కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణపతి
లక్ష్మీ గణపతి వైనాము వేద పురాణము నఖిల శాస్త్రము తలలు చాలు వైభవం వందతోండమే మోకారమని బుధుడు చేసే జయ శుభకర వినాయక శ్రీకాని పాదవరసి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాదవరసి వినాయక కార్యక్రమం చేసుకున్నామంటే ఒక 2-3 ఫంక్షన్లు వస్తే కూడా వదిలేసిండు స్వామి. మనకు మాట ఇచ్చినానికి గట్టిగా చెప్పట్లు అభినందన చెప్పట్లు. దేవతలు నీవు ఏది చేస్తే అది ముచ్చట్లు పెడితే ముచ్చట్లు కదా. హర హర శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా 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 శంభో మహాదేవ శంకర శివా శంభో మహాదేవ శంకర శివా కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటా జూట గౌరీపతే గంగా జటా జూట గౌరీపతే శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా శ్రీశైలమల్లన్న శంకర శివా శ్రీశైలమల్లన్న శంకర శివా పులాడ రాజన్న శంకర శివా పులాడ రాజన్న శంకర శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా జయ 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 శంకర శివా జయ 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 శంకర శివా హర 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 శంకర శివా హర 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 శంకర శివా శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా
శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే జటాజూట గౌరీపతే గంగాజటాజూట గౌరీపతే శ్రీశైలమల్లన్న శంకర శివ శ్రీశైలమల్లన్న శంకర శివ రాజన్న శంకర శివ త్రిపురాడరాజన్న శంకర శివ జయ 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 శంకర శివ జయ 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 శంకర శివ హర 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 శంకర శివ హర 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 శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ 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 శంకర శివ హర నమః పార్వతీపతయే ఇరికెళ్ళి తీసుకో అటు పోవడం అది స్టార్ట్ అవుతుంది హర నమః పార్వతీపతయే నమః పార్వతీపతయే ఇందూరు పట్టణంలో గత 7 రోజులుగా మనం జరుపుకున్నటువంటి శివ కళ్యాణ శివపురాణ మహోత్సవాన్ని అద్భుతమైనటువంటి శాంతి కళ్యాణంతో శివపార్వతుల యొక్క శాంతి కళ్యాణముతో మనం దీన్ని సంపన్నం చేయబోతూ ఉన్నాం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత ఇవాళ దివ్యమంగళమైనటువంటి లోకమునకు కళ్యాణము కలిగించినట్టి అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని మనం జరపబోతూ ఉన్నాం. మీరందరూ కళ్యాణము జరుగునంత వరకు ఇక్కడ 2 విగ్రహాలను పెట్టి బొమ్మల పెళ్లి చేస్తున్నారన్న భావన కాకుండా సాక్షాత్తు ఆ తల్లి అక్కడ ఉన్నట్టు, ఆ ఈశ్వరుడు అక్కడ ఉన్నట్టు మీరు భావన చేసి వాళ్ళ కళ్యాణాన్ని ఆనందంతో తిలకించి శ్రవణం చేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. నిన్న చెప్పుకున్నట్టు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమును ఈ 2 మాంసనేత్రములతో చూస్తే చాలు భార్యాభర్తలలో అన్యోన్యత, అలాగే సంతానము, అలాగే వివాహం, ఇలా ఒక్కటేమిటి ఆ పరమాత్మ ఇయ్యదలిస్తే భోళాశంకరుడు అన్నీ ఇచ్చేస్తాడు. కేవలం మీరు పిలిచేటువంటి పిలుపులోనే ఆర్ద్రత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ పరమాత్మ అన్నీ ఇవ్వడానికి సిద్ధమై లోక కళ్యాణం చేయడం కొరకే ఆయన కళ్యాణం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి పరమాత్మను మనమందరం కూడా నామ సంకీర్తనలతో ప్రారంభం చేశాం. ఇప్పుడు కళ్యాణ పరంపరను ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కళ్యాణం చేసినా మనం ఏ పనిని చేయనివ్వండి, దానిలో మొట్టమొదట మనం ఆచరించేటువంటిది వినాయకుడి యొక్క ఆరాధన. విఘ్నేశ్వరుడి పూజ లేనిదే ఏ కళ్యాణము జరగదు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, అసలు శివపార్వతుల కళ్యాణమే జరిగింది, వినాయకుడు ఎక్కడ పుట్టాడు? మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో ఈ వినాయకుడు పూజ చేస్తున్నాం, ఈ వినాయకుడు ఎవరు అని ఈ అనుమానం చాలా మందికి రావచ్చు. అయితే నా ఆలోచన ఏమిటి అంటే ఇది కుతర్కమైనటువంటి ఆలోచన. అసలు గణములకు నాయకుడు మనందరం వినాయకుడని ఆయన ఉత్పత్తి జరిగిన తర్వాత చెప్పుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈశ్వరుడు శివుడు ఆ యొక్క గణపతి యొక్క తలను పెకిలించేసాడో, గజముఖాన్ని ఎప్పుడైతే పెట్టారో, ఆ గజముఖమును పెట్టిన తర్వాత ఈశ్వరుడు వరం ఇచ్చాడు, నువ్వు సమస్త గణములకు అధిపతి అవుదువు కాక. ఆ గాణాధిపత్యం పొందిన తర్వాత అందరూ దేవతలు నిన్ను పూజించిన తర్వాతనే మమ్మల్ని పూజించాలి అని వినాయకుడికి వరం ఇచ్చారు.
కానీ వినాయకుడే లేని మునుపు, అంటే పార్వతీ పరమేశ్వరుల కంటే మునుపు, వాళ్ళ వివాహం కంటే మునుపు గణములకు అధిపతి ఆ శివుడే కదా. అన్ని భూత ప్రేత పిశాచ గణములతో సహా దిగ్గణములకు దిక్పాలకులకు అన్నిటికీ అధిపతి ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయనే వినాయకుడు, ఆయనే పరమేశ్వరుడు. అసలు ఆయనకు జనన మరణాలు ఏమీ లేవు, ఆయనకు గోత్రనామాలు లేవు. అలాంటి పరమాత్మ ఆయనను తలుచుకుంటూనే వినాయక రూపంలో ఆయనని అర్చించడం ఈ పూజ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. కాబట్టి గణనాథుడి యొక్క పూజ, ఈ క్రతువులన్నీ చేసి మనం వివాహ కార్యక్రమంలోపలికి ప్రవేశిస్తాం. అలాగే దాదాపుగా 100 మంది ఈ కళ్యాణములకు పరోక్షముగా ఈ ముందు కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామంది గోత్రనామాలు రాయించి ఉన్నారు. మీ అందరి యొక్క గోత్రనామాలు చదవాలని కార్యకర్తలు సంకల్పం చేశారు. మీ దగ్గరికే పురోహితుల వారు వస్తారు. మీరు టకటకా గోత్రనామాలు చెబుతూ ఉంటే వాళ్ళు మైకులో మీ గోత్రనామాలన్నీ ఉచ్చరిస్తారు. 5 నిమిషములలో ఈ గోత్రనామ ఉచ్చారణ అనేటువంటిది జరుగుతుంది. పురోహితులు ఇరువురు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు వస్తారు. మీరు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు వస్తారు. వచ్చి మీ గోత్రనామార్చన జరుగుతుంది. అమ్మా ఓం నమః శివాయ. గోత్రము 2 పేర్లు. యజమాని పేరు చెప్తే మొత్తం ఇంటి లాగా పేరు చెప్పినట్టే. ఎందుకోసం అంటే ఒక 10-15 మంది మనమన్నారు అనుకోండి, ఈ నుంచి ఆమెకు శాంతవాళ్ళకి చెప్తే ఒక 2 గంటలు గోత్రనామాలకే సరిపోతుంది. గోత్రము మీ భార్య భర్తల పేరు. ఎవరికైతే వాళ్ళ సంతానం కోసం కళ్యాణమా, గృహమా, కోట్లు కావాలన్నా, ఏమి కావాలన్నా కోరుకొని వాళ్ళ పేరు చెప్పుకోండి, అంతే. ఓం నమః శివాయ. మా బ్రాహ్మణోత్తములు మీ దగ్గరికి వస్తారు. కొద్దిగా తొందరగా క్రతువు యాదవుకోండి. పేరు ఎవరి పేరు, ఎవరి భార్య పేరు వాళ్ళు చెప్పండి. తొందరపడి ఇంకోటి పేరు చెప్పారు. రాజన్న ఆగం చేసి ఓం నమః శివాయ నోటికి వచ్చిన పేరు చెప్పారమ్మా. అయ్యరు జాగ్రత్తగా గుర్తుంచుకొని చెప్పండి. ఇప్పుడు కర్తవ్యం ప్రారంభం చేస్తూ ఉన్నా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో బద్ధం నిర్వృతిం మమ పశోపశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ భో భో దీపనమస్తుభ్యమాత్మజ్యోతి ప్రకాశకః దీపదేవ్యై నమః మంగళమూర్తయే నమః. దీపేన అలంకృత్య ఆ దీపములకు బొట్టు పెట్టండి. మీరు కూడా అలంకరణ చేయండి. దీపారాధన చేసిన వారు మీరు కూడా బొట్టు పెట్టుకోండి. భార్య భర్తకి, భర్త భార్యకి బొట్టు పెట్టి అలంకరించండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చత ప్రార్చత స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః ఓం శాంతి శాంతి శాంతి. భోళా శంకర భగవానికి అందరూ ఆచరణ చేయడమా. కళ్ళకు నీళ్ళు అందుకోండి. 3 సార్లు తీర్థంలాగా నీటిని 3 సార్లు తాగండి. మీరందరూ కూడా కుడి చెవిని స్పర్శ చేయండి. అందరూ కూడా కుడి చెవిలో గంగా గోదావరి నదులన్నీ ఉంటాయని మనకు పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది. రామాయణంలో చెప్పబడింది. ఎప్పుడైతే భగీరథుడు గంగా నదిని, ఆకాశగంగను నేల మీదికి తీసుకువచ్చాడో ఆ భగీరథుడు వెంట ప్రవహిస్తున్నటువంటి గంగా జన్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తుతుందా అన్నట్టుగా ప్రవహిస్తూ ఉన్నదట. జన్ను మహర్షి అది చూసి గంగను అమాంతం ఒకసారి మింగేశాట.
వెనుక గలగలా శబ్దంతో ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ శబ్దము రాకపోయేటప్పటికీ అయ్యో ఇంత కష్టపడి తపస్సు చేసి తెచ్చిన గంగ ఎటుమాయమైపోయిందో అని భగీరథుడు బాధపడుతూ ఉంటే జహ్ను మహర్షి మింగేశాడని తెలిసింది. ఆయన అనేక రకాలుగా ప్రార్థిస్తే జహ్ను మహర్షి తన కుడి చెవి గుండా గంగా నదిని ఆ గంగా గోదావరి ఇత్యాది నదులను కుడి చెవి గుండా బయటకు పంపించాడు. ఏ జహ్ను మహర్షి యొక్క చెవి గుండా ఆ గోదారమ్మ ఆ గంగమ్మ పుట్టిందో ఆనాటి నుండి దానికి జాహ్నవి అన్న పేరు కలిగింది. అలా జాహ్నవిగా గౌతమి అన్న పేరుగా గంగా ఈ లోకంలో ప్రవహించింది. అందుకనే కుడి చెవిలో గంగాది సరిత నదులన్నీ ఉంటాయని మనకు శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మీ దగ్గర ఆచమనం చేయడానికి నీళ్లు లేకపోయినా ఒకసారి ఇలా కుడి చెవి ముట్టుకుంటే చాలు, మీరు ఆచమనం చేసినట్టే. అందుకనే మీరు ఎవరినైనా పండితుల్ని కానీ బాగా పెద్దవాళ్లను కానీ వెనకటి వాళ్ళని చూడండి, వాళ్ళు ఆవరించినా కుడి చెవులు ముట్టుకుంటారు. ఎందుకంటే ఆవరిస్తే ఆచమనం చేయాలని మనకు శాస్త్రం చెప్పింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆవలింతలు తీయరాదు. ఆవలించాము అంటే నీ లోపల తమో గుణం ప్రవేశిస్తోందని అర్థం. అట్లని చెప్పి ఆవలింపులు వచ్చినా ఆపుకునే అమ్మ, ఆపుకోవాల్సిన పని లేదు. ఆవలింపులు రాకుండా ఏం చేయాలి అంటే మన మనసులో ఎప్పుడు భగవత్ చింతన చేస్తే ఏ ఆవలింపులు రావు. ఎవరికి నిద్ర వస్తుంది? ఏ పని లేని వాడికే నిద్ర కదా. మన మనసును పరమేశ్వరుడి పనిలో పెట్టామనుకోండి, ఆవలింపులు రావు. కాబట్టి కుడి చెవిని ముట్టుకుంటే ఆచమనం చేసినట్టు. మీరందరూ ఇప్పుడు కుడి చెవిని ఒకసారి ఇలా స్పర్శ చేయండి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం హరయే నమః, ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః. ముక్కు పట్టుకొని కుడి రంధ్రం గుండా బాగా గాలి లోపలికి పెంచి ఎడమ రంధ్రంతో వదిలిపెట్టాలి. అది ప్రాణాయామం. బాగా గాలి పెంచి వదిలిపెట్టండి. బ్రహ్మభూర్భువస్సువరోం. ఇట్లాగే నా పోటీ ఒక అయ్యగారు ఒకరింటికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి వెళ్ళారు. వెళ్ళి ఆచమనం చేయించారు. అయ్యా ముక్కు పట్టుకోండి అనగానే అయ్యగారు ముక్కు పట్టుకున్నారు. మీరందరూ ఎంత మంచివారమ్మా, ఎవరి ముక్కు వాళ్ళే పట్టుకున్నారు. అంటే ఏ పనిని ఎందుకోసం చేస్తున్నామో తెలిసి చేయాలని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి మీరందరూ ఆచమనం చేశారు, ప్రాణాయామం చేశారు. పరమాత్మకు ఒకసారి నమస్కారం చేయండి. నమః పార్వతీపతయే బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ మమ అని చెప్పండి. యజమానస్య దూతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాత్మయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్యాతమాయజ్ఞప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే అస్య కళ్యాణ మంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ఉత్తరాయణే हेमंत ऋतौ पौष्यमासे बहुलपक्षे अद्य त्रयोदश्यां वासरा वासरस्तु अद्य वासरः शुभवासरे इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं ग्रह गुणविशेषं शिष्टायां शुभतिथौ
श्रीमान् श्रीमदः पडिगशिलगोत्रोद्भवस्य धन्पाल् वंशोद्भवस्य सूर्यनारायणगुप्तानामधेयस्य धर्मपत्नी अखण्डलक्ष्मी सौभाग्यवती मणिमाला नामधेयवत्याः सह कुटुम्बस्य गोत्रः सन्तकुलगोत्रोद्भवस्य नाभिषक्तिवंशोद्भवस्य श्रीनिवास नामधेयस्य धर्मपत्नी लावण्या नाम्नीं सह कुटुम्बस्य प्राणशिलगोत्रोद्भवस्य पद्मवंशोद्भवस्य शिवप्रसाद नामधेयस्य रजिता नामधेयवत्याः सह कुटुम्बस्य सुलेशिलगोत्रोद्भवस्य सह कुटुम्बस्य गजवार वंशोद्भवस्य आगमयगुप्ता नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती विजयलक्ष्मी नामधेयवत्याः सह कुटुम्बस्य एलिशब्दगोत्रोद्भवस्य यांसारि वंशोद्भवस्य श्रीनिवास नामधेयस्य धर्मपत्नी गीता नामधेयवत्याः सह कुटुम्बस्य అదే చెప్పింది కదా సహ కుటుంబం అంటే అందరూ వస్తారు देशगोत्रोद्भवस्य शीलवंशोद्भवस्य विनोद कुमार नामधेयस्य धर्मपत्नी अनिता नामधेय ललिता नामधेयवत्याः सह कुटुम्बस्य गोत्रम् तोटकुलगोत्रोद्भवस्य प्रभाकरगुप्ता नामधेयस्य धर्मपत्नी भाग्यम्मा नामधेयवत्याः सह कुटुम्बस्य अन्तकुलगोत्रोद्भवस्य मामिडी वंशोद्भवस्य शेखर नामधेयस्य धर्मपत्नी राधिका नामधेयवत्याः सह कुटुम्बस्य इदंता एलिशब्दगोत्रोद्भवस्य यंसानि वंशोद्भवस्य रवीन्द्र नामधेयस्य धर्मपत्नी स्वप्ना नामधेयवत्याः सह कुटुम्बस्य सन्तकुलगोत्रोद्भवस्य लाभशक्तिवंशोद्भवस्य श्रीकान्त नामधेयस्य धर्मपत्नी सुप्रिया नाम्नीं सह कुटुम्बस्य एलिशब्दगोत्रोद्भवस्य पार्श्ववंशोद्भवस्य राजेन्द्र नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती उमा नामधेयवत्याः सह कुटुम्बस्य शनिशक्लगोत्रः पुय्याणि वंशोद्भवस्य प्रवीण कुमार नामधेयस्य धर्मपत्नी श्रीलता नाम्नीं सह कुटुम्बस्य अन्तकुलगोत्रः मामिडी चिरञ्जीवी नामधेयस्य धर्मपत्नी स्वर्णलता नाम्नीं सह कुटुम्बस्य पुलिगशिलगोत्रः गजवाल नरेश नामधेयस्य वासंती धर्मपत्नी नाम्नीं सह कुटुम्बस्य पेण्डिकुलगोत्रोद्भवस्य चन्न गंगारत्नं नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती पद्मा नामधेयवत्याः सह कुटुम्बस्य अन्तकुलगोत्रोद्भवस्य मामिडी राजेन्द्र नामधेयस्य धर्मपत्नी कविता नामधेयवत्याः सह कुटुम्बस्य पुलिगशिलगोत्रोद्भवस्य गजवाड़ किशन नामधेयस्य धर्मपत्नी शैलजा नामधेयवत्याः सह कुटुम्बस्य वासन्तकुलगोत्रोद्भवस्य हरवपल्ली बालशेखर नामधेयस्य धर्मपत्नी चन्द्रकला नाम्नीं सह कुटुम्बस्य
గోత్రనామార్చనలు జరుగుతూ ఉన్నాయి. ఆ లోపల అద్భుతమైనటువంటి నామ సంకీర్తన ఒకటి మనం అందరం కూడా విందాం. సుహాసిని నామేం సహ కుటుంబస్య శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా రాగమునివని రాగమే నీదని రాగమే గానమని మౌన విచక్షణ రాగ విలక్షణ రాగమే యోగమని రాగమునివని రాగమే నీదని రాగమే గానమని మౌన విచక్షణ రాగ విలక్షణ రాగమే యోగమని నాతో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాతో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే శుద్ధులని రుద్రవీణ భిన్నింద్రగానమిది అవతరించ విహరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మురిసేతనముల చిరు నాంబులు ఆగోలు ఉడిగే ఉడుములు సరి సరి నడనల సిరి మోహలు ఆగోలు వేసే ఎరుపులు మురిసేతనముల చిరు నాంబులు ఆగోలు ఉడిగే ఉడుములు సరి సరి నడనల సిరి మోహలు ఆగోలు పరమశామ శిరసు గంగా కరము కారణ శివగంగా పరమశామ శిరసు గంగా కరము కారణ శివగంగా ఆకానరము ముడుగంగా ఆనందము సుఖే పరమంగా శంకరా నాద శరీరా వేద విహారా జీవేశ్వరా శంకరా 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 బోలో శంకర భగవాని బసవలక్ష్మి నరసయ్య నామధేయస్య ధర్మపత్ని రాజమణి నామ్నీం సహ కుటుంబస్య
అదిగో గోవింద 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 అదిగో అల్లదిగో శ్రీహరివాసమో అదిగో అల్లదిగో శ్రీహరివాసమో పదివేల శేషుల పడగలవయమో అదిగో అల్లదిగో శ్రీహరివాసమో శ్రీహరివాసమో అదిగో నిత్య నివాసమఖిల కోడులకు అదిగో నిత్య నివాసమఖిల కోడులకు అది చూడు అది మృంగుడు ఆనందమయము అది చూడు అది మృంగుడానందమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసమో శ్రీహరివాసమో పదమోడి చటనగమనిమో శ్రీవేంకటపతికి సిరులైనది కైవల్య పదమోడి చటనగమనిమో శ్రీవేంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదిగో భావింప సకల సంపద రూపమదిగో పావనమునకెల్ల పావనమయమో భావింప సకల సంపద రూపమదిగో పావనమునకెల్ల పావనమయమో అదిగో అల్లదిగో శ్రీహరివాసమో పదివేల శేషుల పడగలవయమో అదిగో అల్లదిగో శ్రీహరివాసమో వెంకటేశానమో శ్రీనివాసానమో వెంకటేశానమో శ్రీనివాసానమో అదిగో వెంకటేశానమో
వెంకటేశానమో శ్రీనివాసానమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ అందరి గోత్రనామాలు చెప్పబడ్డాయి. మీరందరూ ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసార మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి భక్తులు ఎవరైనా సరే మీరు కూడా మీ ఇళ్లలో కూర్చొని పరమేశ్వరుని ధ్యానం చేస్తూ మీరందరూ మీ గోత్రనామాలు అందరూ ఉచ్చరించుకోండి. నానానామ గోత్రోద్భవస్య నానానామధేయానాం చ సర్వేషాం భక్తజనానాం అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్థం చరాచర ప్రాణకోటీనాం క్షేమ సిద్ధ్యర్థం చింతిత మనోరథ ఫలాప్త్యర్థం. మీరందరూ కూడా చెప్పండి. మమ ద్వారా క్రియమాణ కరిష్యమాణ శ్రీ శివమహాపురాణ శ్రవణ పఠన ప్రవచన పారాయణ స్వరార్చన సంపూర్ణ సకల ఫల ప్రాప్తి ద్వారా శివపురాణ ఫల ప్రాప్త్యర్థం శ్రీ శివపార్వతి రాజరాజేశ్వర ప్రీత్యర్థం శాంతి కళ్యాణ మహోత్సవం ప్రత్యేకం విశ్వశాంతి సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం అహం ఆచార్య ముఖేన కారయిష్యే. మరొకసారి ఇలా చెవును ముట్టుకొని వదిలిపెట్టండి. మీరందరూ నీళ్లు అవైలబుల్గా ఉన్నవాళ్ళు నీళ్లు అక్షరాలు వదిలిపెట్టండి. ఇది సంకల్ప్య నమః పార్వతీపతయే. తదంగా కలుషగణాధిపతి పూజనం చ కరిష్యే. కలుషం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. మీరందరూ కలుషానికి పూజ చేయండి. ఓం కలుషస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః. కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. అంగైశ్చ సవితాः సర్వే కలుషాంబుధి సమాశ్రితాः. ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే వామవస్యురాజకే. పుష్పాక్షతైరభ్యర్చ్య గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణురూపం సదచ్చతి. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం పరమేశ్వరాయ నమః. సర్వం శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అథ నిర్విఘ్నకర్తార మహాగణపతి పూజనం చ కరిష్యే. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్రవస్తమం. మహాగణపతయే నమః. ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. ఆసనార్థే అక్షతాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. మహాగణపతయే నమః. నమో గ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శ్రీమద్పాదశ్రీవరమూర్తయే నమో నమః. ఓం ప్రామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం.
गणाम्बिकाभ्यां नमः अभिषेकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि आचमनीयं समर्पयामि लं पृथिवीतत्त्वात्मिकेभ्यः हम आकाशतत्त्वात्मिकेभ्यः यं वाचस्तत्त्वात्मिकेभ्यः ब्रह्म तेजस्तत्त्वात्मिकेभ्यः मम अमृततत्त्वात्मिकेभ्यः सं सर्वतत्त्वात्मिकेभ्यः महागणपतये नमः अनेककोटि प्रार्थना नमस्कारान् समर्पयामि। बोलो गजानन महाराज की। मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेवदैकटं नमामि तं विनायकं जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां। भीकरं नवोदितात्मभासरं नमः सुरारिकीर्तनं नगाधिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं महेश्वरं नमाश्रये परात्परं निरन्तरं जय गणेश पाहि मां जय गणेश रक्ष जय गणेश पाहि मां जय गणेश रक्ष मां जय गणेश पाहि मां। सहस्रलोकशङ्करं निरस्तदैर्यमुन्दरं नरेन्द्रोदरं परम्परे भवत्रवक्षरं कृपाकरं क्षमाकरं उदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्करम् अकिञ्चनातिमात्रं चिरन्तनं विभाजनं पुरारिरूपनन्दनं सुरारिगर्वसर्वणं प्रपञ्चराजभीषणं गणं जयाविभूषणं कपोलदानमारणं भजे पुराणगारणं नितान्तकान्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तरीकमन्तरायणं मृदङ्गरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमालयेन लोकं प्रजन्मदिप्रभातते स्मरन् गणेशम् अलोकतामलोचकां सुसारिणीं सुपुत्रतां समाहितायुरष्टभूतिमां सुपैतिशोषितं समाहितायुरष्टभूतिमां सुपैतिशोषितं समाहितायुरष्टभूति अभ्युपैतिशोषिता वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोल गजानन महाराज की। మహాగణపతి యొక్క అనుగ్రహం ఈ కళ్యాణ సందర్భంగా మనందరికీ కలిగింది.
మహాగణపతి యొక్క అనుగ్రహం అందరికీ లభించింది. ఇప్పుడు అసలు కళ్యాణం ప్రారంభమవుతుంది. మనం ఇంట్లో పెళ్లి చేస్తే ఎప్పుడైతే కళ్యాణపు ఘడియలు ప్రారంభమవుతాయో వేదిక మీదకి మొట్టమొదలు వచ్చేటువంటి వాడు వరుడు. ఆ వరుణ్ణి మేళతాళాల చేత, అద్భుతమైనటువంటి వైదిక మంత్రముల చేత, బంగారు పళ్ళెం నిండా 16 పిండి జ్యోతులు పెట్టుకొని పరమేశ్వరుడు ఇప్పుడు అలా అద్భుతంగా మన అందరి మధ్యలో నుంచి వేదిక మీదకి రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ 6 దంపతులే కాక ఇక్కడ కూర్చున్న అశేష భక్త జనావళి మీరందరూ మీ చేతులలో ఇప్పుడు బంగారు పళ్ళాలు ఉన్నాయని భావన చేయండి. మీరే ఆ ముత్తైదువులై అద్భుతంగా పరమేశ్వరుని మేళతాళాలతో వేదిక మీదకి మీరు తీసుకువస్తున్నట్టుగా భావన చేయండి. ఆ పరమాత్మ మన మధ్యలో నుంచే వస్తూ ఉన్నాడు, వేదిక మీదకి ఆశీర్వడవుతూ ఉన్నాడన్న భావన చేస్తూ మీరు ఈశ్వరులకు ఒకసారి నమస్కారం చేయండి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఓం అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం దురితం తద్విషభ్యో దిశామ్యహం అరుహోతం పరిహోతకం శకునేర్యదశాకృతం మృగస్య సుతవక్షయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్పారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తి స్తు వనస్పతే స్వస్తి స్తు వనస్పతే నమః శకృత్సదే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే గోష్ఠవసి నమస్తే అస్తు మామాహి వంశే శిరసి శివద్రో నమస్తే అస్తు మామాహి వంశే ఉద్ఘాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర వివసవనేషు శకుంసశే స్వస్తి శకునేనస్తు ప్రతిరస్తు వనాభవ. ఆ స్వామి అద్భుతంగా అడుగులు వేస్తూ వేదిక మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆ స్వామి వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎవరైనా కూడా శుభమా అంటూ పెళ్లి జరుగుతూ ఉంటే మంచి శకునములు ఎదురు కావాలని అనుకుంటారు. అలా వేదిక మీదకి వస్తూ ఉంటే పిల్లో ఏదో అనుకోనిది ఎదురైతే ఎంత అపశకునము. అలా ఈశ్వరుడు వస్తూ ఉంటే శాకున మంత్రాలు అంటారు వీటిని. వేదముతో కూడినటువంటి శాకున మంత్రాలన్నీ చదువుతూ వేదిక మీదకి ఈశ్వరుడు వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ మీకు పార్వతీదేవి కనిపిస్తూ ఉన్నది కానీ ఈశ్వరి ఇంకా ఇక్కడ లేదు. ఎక్కడ ఉన్నదో తెలుసా? విడిది గృహంలో అమ్మవారిని అర్చిస్తూ ఉన్నది. గౌరీ ఆరాధనను ఆ ఉమాదేవి అర్చిస్తూ ఉన్నది. అలా గౌరీదేవిని అర్చించేటువంటి పెళ్లిళ్ళు ఇప్పుడు చాలా కరువైపోయినాయి. గౌరీదేవిని అర్చన చేసేటువంటి పెళ్లిళ్ళు చాలా తక్కువ. పెళ్లి సమయం వరకు ఆ పిల్ల గౌరీదేవిని అర్చిస్తూ ఉన్నది. ఏ గౌరీదేవిని? నేరుగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? బ్యూటీ పార్లర్ నుంచి నేరుగా వివాహ వేదిక మీదకే వస్తారు. అమ్మలంతా నన్ను క్షమింతురు కాక, పురుషులు వెళ్ళేటువంటి బ్యూటీ పార్లర్ను నాయి దుకాణము అంటారు. నాయి బ్రాహ్మణులు చేసేటువంటి పని. సాధారణంగా పురుషులు ఎప్పుడైనా ఈ క్షవరాది కర్మలు చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసే వరకు ఎక్కడ స్పర్శలు చేయరు. మరి ఇప్పుడు ఈ పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. అక్కడి నుండి నేరుగా వేదమంత్రములు చదివే వేదిక మీదకి వస్తే అది శకునమా అపశకునమా మనమే ఆలోచించుకోవాలి. ఎలాంటి క్రతువుల ద్వారా వాళ్ళిద్దరి జీవితం నిలబడుతుందో తల్లిదండ్రులైన కన్యాదాతలు బాగా ఆలోచించి పని చేయాలి. అందుకని గౌరీదేవి అద్భుతంగా ఇప్పుడు ఆ ఉమాదేవి గౌరీదేవిని అర్చిస్తూ ఉన్నది. ఎలాంటి అర్చన అంటే అద్భుతమైనటువంటి శ్రీ సూక్తము చేత, బాగా అరవిరిసినటువంటి కమలపు పుష్పముల చేత ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉన్నదట. గౌరీదేవి ఇప్పుడు ఆ విడిది